బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ అగ్రనేతలు ఇద్దరు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తెలుస్తుంది. మావోయిస్టులకు ఇది దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇద్దరు అగ్రనేతలు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తెలుస్తుంది. మనం చూసాం తాజాగా ఈ మధ్య కాలంలో ఓవైపు పోలీసులు ఇంకోవైపు మావోయిస్టులు ఇక ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకుంటున్నారు. పచ్చటి అడవి రక్తపు ఏరులై పారుతున్నటువంటి సందర్భంలో చూసాం. ఇక భారీ స్థాయిలోనే ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. రీసెంట్గా జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లకు గాయాలైనటువంటి సందర్భం మనం చూసాం. కానీ తాజా సమాచారం ప్రకారం ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్ట్ అగ్రనేతలు మరి ఎన్కౌంటర్లో చనిపోయిన తెలుస్తుంది. ఒక్కసారి ఆ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఉత్తర బస్తర్ను ఆనుకొని ఉన్న మదన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెటేగావ్ కరేకట్ట గ్రామాల మధ్య మావోయిస్టులు సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో డిఆర్జీ ఐటీబీపీ బలగాలు బండపర్వత ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బలగాల రాకను గమనించిన మావోయిస్టులు గుట్టపై నుంచి కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు చనిపోగా మరికొందరు గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. రాజ్ నందిగావ్ ఐజీ అభిషేక్ షాండిల్ చెప్పారు. ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు విజయరెడ్డి, దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు నాగన్న మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక విజయరెడ్డిపై రివార్డు తెలియాల్సి ఉంది. అయితే నాగన్నపై 25 లక్షల రివార్డు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఒకసారి మనం తొలి వెలుగు స్క్రీన్ మీద అప్డేట్ అయితే చూస్తున్నాము. ఏదైతే ఇద్దరు మావోయిస్ట్ అగ్రనేతలు, ఒకరు కాదు ఇద్దరు మావోయిస్ట్ అగ్రనేతలు వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఎన్కౌంటర్లో మావోయిస్టులు అయితే మృతి చెందినట్టుగానే తెలుస్తోంది. సో మృతికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కూడా మా ప్రతినిధి ఉదయ్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఉదయ్, ప్రస్తుతం అక్కడటువంటి పరిస్థితి ఏంటి? సో ఇద్దరితోనే మరి ఆగేటువంటి అవకాశం కనిపిస్తుందా? మావోయిస్టుల మరణాల సంఖ్య మరింత పెరిగేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? శ్రీశైలం దండకరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలోనూ ఆపరేషన్ కగార్ను తీవ్రతరం చేస్తున్నాయి భద్రతా బలగాలు. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంబాగఢ్ జిల్లా మదన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేతేగావ్ కరకట్ట అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు పెద్ద ఎత్తున అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారన్న సమాచారం తెలుసుకున్నటువంటి ఐటీబీపీ, డిఆర్జీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అటు మావోయిస్టులు దారతప్పడంతో అటు భద్రతా బలగాలు మరోవైపు పరస్పరం అటు మావోయిస్టు కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు కీలకమైనటువంటి మావోయిస్టు నేతలు మృతి చెందినట్లు మనకు సమాచారం అవుతుంది. అందులో ఒకరు రాజ్గావ్ నందు ఏరియాకు సంబంధించినటువంటి స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ విజయరెడ్డి కూడా మృత్యువాత పడ్డారు. మరోవైపు డివిజన్ కమిటీ మెంబర్ కూడా మృత్యువాత పడ్డట్టు మనకు తెలుస్తుంది. అతని పేరు లోకేష్ సలామిగా మనకు ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. ఇద్దరు కీలకమైనటువంటి మావోయిస్టులు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కోల్పోయిందని చెప్పుకోవాలి. సుగులూరి చిన్నన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్డ రామపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా అటు సుగులూరి చిన్నన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎన్కౌంటర్ లో సుగులూరి చిన్నన్న మృత్యువాత పడ్డట్లు కూడా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మావోయిస్టు పార్టీకి ఇది తీవ్రమైనటువంటి దెబ్బ అని చెప్పుకోవాలి. సుగులూరి చిన్నన్న 1990 నుంచి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీతో అత్యంతగా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ వచ్చారు. 2006లో నల్లమల్ల డివిజన్ కమిటీ సభ్యుడిగా ఎన్నికై పూర్తి స్థాయిలో దళిత ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి సుగులూరి చిన్నన్న ఆ తర్వాత దండకరణి కేంద్రంగా మావోయిస్టు ఉద్యమాలను తీవ్రతరం చేస్తూ వచ్చాడు. అటవీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి హక్కుల కోసం కావచ్చు, అటవీ ఫారెస్ట్ అధికారులుగా అణచివేతకు వ్యతిరేకంగా చేసినటువంటి అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించినటువంటి సుగులూరి చిన్నన్న అనేక విధ్వంసకరమైనటువంటి ఘటనలు కూడా కీలక పాత్ర పోషించాడు. అతనిపై అనేక కేసులు కూడా నమోదై ఉన్నాయి. ప్రస్తుతం సుగులూరి చిన్నన్న మృతితో ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా కన్నూరు మున్నీరుగా వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతనికి సుగులూరి చిన్నన్నకి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే ఉంటుంది. ప్రస్తుతం సుగులూరి చిన్నన్న మృతదేహాన్ని సొంత రాష్ట్రం ఏపీకి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా గత వచ్చే ఛత్తీస్గఢ్ బయలుదేరినట్లు మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనా ఐటీబీపీ, డిఆర్జీ బలగాల విశ్వసనీయ సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్టు ఐజీ ఛత్తీస్గఢ్ ఐజీ అభిషేక్ షాండిల్ కూడా ప్రస్తుతం ఈ పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో మరింతగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం విడుదలగా కావాల్సి ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురానికి చెందినటువంటి విజయ్ అలియాస్ సుగులూరు చిన్ననను అలియాస్ నాగన్న చనిపోయిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఓసారి చిన్నన్నను గురించి చూస్తే 3 దశాబ్దాలుగా మావోయిస్టు దళాల్లో కొనసాగుతున్న చిన్నన్న కర్నూలు జిల్లాలో ఇక వేంపేట ఘటనతో పాటు కరువు దాడులు, సినిమా థియేటర్ల పేల్చివేత, వాహన దగ్ధం,
సున్నిపెంట పోలీస్ స్టేషన్ పేల్చివేత, ఎన్నో ఘటనలో ఇక సుగులూరు చిన్నన్న నిందితుడు. 2006లో వేంపేట ఘటన అనంతరం ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి వెళ్లిన మావోయిస్టు చిన్నన్న దాదాపు 2 దశాబ్దాలుగా దండకారణ్యం కేంద్రంగా చిన్నన్న పనిచేశారు. తెలుగు 2 రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవులను కేంద్రంగా చేసుకొని ఒకప్పుడు బలమైన ఉద్యమం కొనసాగింది. అటవీ సమీపంలోని గిరిజనులతో పాటు తాడిత పీడిత ప్రజలకు అండగా ఉంటూ ఇక మావోల తమ ఉద్యమాన్ని కొనసాగించారు. ఇదే సందర్భంలో పెత్తందారులకు అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఉద్యమ బాట నడిపించారు. ఇలా 1 కాదు 2 కాదు, దాదాపు 2.5 దశాబ్దాల పాటు నల్లమలలో ఉద్యమం తీవ్రంగా కొనసాగింది. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎందరో యువతి యువకులు ఉద్యమం వైపు అడుగులు వేయగా ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎందరో మృతి చెందగా కోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆత్మకూర్, శ్రీశైలం, ప్రకాశం, మర్కాపూర్ అడవులను కేంద్రంగా చేసుకొని నల్లమలలో మావోయిస్టుల ఉద్యమం కొనసాగింది. మావోయిస్టు దళాలు నల్లమల అటవీ ప్రాంతంలో 1989 నుంచి జోరుగా కొనసాగాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కేవలం 3 దళాలు మాత్రమే ప్రజల కోసం పోరాటాలు మొదలుపెట్టాయి. ఈ ప్రాంతంలో పనిచేసిన దళాలు వరుసలో 1 మహానంది దళం, ఆ తర్వాత గ్రూప్లో నక్సలైట్గా రూపాంతరం చెందారు. ఇలా మొదలైనటువంటి నక్సలిజం ఈ ఉద్యమంలో ఎన్నో ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో 1990లో దశాకంలో ఉద్యమకంగా అడుగులు పడ్డాయి. ఈ ఉద్యమం అడుగులు పడేందుకు ప్రధాన కారణం అప్పట్లో అటవీ ఉత్పత్తుల ద్వారా ఎందరో ఇక పొలుపరులు గ్రామాల ప్రజలు ఆధారపడి జీవించేవారు. వీటితో పాటు కొండ ప్రాంతాల్లో పనిచేసుకుంటూ కొండల నుండి ఎదురు కాశీగడ్డి ఎండిన కలప తీసుకొచ్చి అక్కడ జీవనం కొనసాగించుకునేవారు. అయితే అటవీ అధికారులు అనుమతులు లేకుండా అడవుల్లో సంచరించడం, అటవీ ఉత్పత్తులని తరలించడంపై అటవీ సిబ్బంది కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయడమే నల్లమల ప్రాంతాల్లో ఇక మావోయిస్టులు రావడానికి గల ముఖ్య కారణాలు. ఈ క్రమంలో వడ్ల రామాపురంకు చెందినటువంటి సుగులూరు చిన్నప్ప ఇక పట్టుపురుగుల బుట్టలు తడికలు అల్లుకొని పేదరికంతో జీవించేవారు. అటవీ శాఖ అధికారులు దళితులను నానా చిత్రహింసలు చేసి తప్పుడు కేసులు పెట్టడంతో మావోయిస్టులు ఉనికిని చాటుకున్న సుగులూరు చిన్నన్న దళం కమాండర్గా ఉండి ఇక బైర్లుట్టి ప్రాంతంలో ఓ రేంజ్ను బండికి కట్టివేసి దాడి చేసిన సందర్భాలున్నాయి. వీటితో పాటు అటవీ సమీపంలో నివసించే గ్రామాల్లో ఇక తాడిత పీడిత ప్రజలపై గ్రామం పెత్తదారుల పెత్తనం అధికంగా ఉండేది. వీటి మూలంగా ఇబ్బందులకు గురైన వారు, కుల పీడనకు గురైన వారు నక్సలిజం వైపు ఇక ఆకర్షితులై ఉద్యమం వైపు అడుగులు వేసిన వారు లేకపోలేదు. అగ్రవర్ణాల భూస్వాముల దౌర్జన్యంలో వేంపేట ఘటన ఒకటి. పాములపాడు మండలం పరిధిలోని పెంపేట గ్రామంలో కాటా నిర్వహణ అంశంలో భూస్వామ్య అగ్రవర్ణాల దళిత వర్గాల మధ్య ఏర్పడిన చిన్న వివాదం ఇక వేంపేట మరణ హోమంకు కారణమైంది. ఈ క్రమంలో ఓ వర్గంకు స్థానిక అగ్రవర్ణం అండగా నిలవగా దళిత వర్గంకు నక్సలిజం అండగా నిలిచారు. ఈ క్రమంలో ఓ వర్గం దళిత వారు దాడి చేయడం, దొరికిన వారిని దొరికినట్లు హతమార్చడం ఉద్యమం వైపు దారితీసింది. ఇలా మొదలైన నక్సలిజం ఉద్యమం నల్లమల కేంద్రంగా మహానంది సమీపంలోని రహదారిలో కానిస్టేబుల్ హత్యా ఉదయంతో మొదలయ్యి ఆ తర్వాత కొత్తపల్లి మండలం పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో ఓ వ్యక్తి కాల్చివేత, ఇక కురుకుంద గ్రామానికి చెందిన రామయ్య దారుణ హత్య, కరువు దాడులు ఇలా ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. మొత్తం మీద సున్నిపేట పోలీస్ స్టేషన్ పేల్చివేత, ఆత్మకూరు సినిమా థియేటర్ పేల్చివేత ఇలా ఎన్నో ఘటనలు లేకపోలేదు. ఇదే సమయంలో ఎంతోమంది పోలీస్ ఎన్కౌంటర్లు నక్సల్స్ మృతి చెందిన వారు లేకపోలేదు. ఈ ఘటనల తర్వాత దండకారణ్యం కేంద్రంగా నక్సలైట్లు మావోయిస్టు పార్టీగా గుర్తించారు. ఇదే సమయంలో 2006లో వేంపేటలో జరిగిన దారుణ మారణకాండకు ప్రతీకారంగా నల్లకాలువ సమీపంలో నల్లమల అడవుల్లోని రుద్రకోడూరు ఆలయం సమీపంలో 8 మంది వేంపేట గ్రామస్తులు ఊచకోత ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకించింది. ఆ తర్వాత ఎన్నో పరిణామాల నేపథ్యంలో చర్చల పేరిట మావోలపై ప్రభుత్వం దామనకాండ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే అప్పట్లో ఉద్యమంలో కీలకంగా వహించిన ఆత్మకూరు మండలం వద్ద రామాపురం గ్రామానికి చెందిన సుగులూరు చిన్నన్నను ఒకరు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నక్సల్ ఉద్యమంలో కీలక దళ సభ్యుడు సుగులూరు చిన్నన్న ఆత్మకూరు మండలం వద్ద రామాపురం గ్రామానికి చెందిన చిన్నప్ప 10వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత అటవీ సమీప గ్రామంలో తాడిత పీడిత ప్రజలపై అటవీ సిబ్బంది అరాచకం, దళిత వర్గాల అణచివేతకు, అగ్రవర్ణాల అహంభావం తదితర వాటిని వ్యతిరేకిస్తూ ఉద్యమ బాట పట్టారు. నల్లమల అడవులపై మొదటి నుంచి మంచి పట్టున్న సుగులూరు చిన్నన్న నల్లమల ఏరియా కమిటీ సభ్యుల నేతృత్వంలో అనేక ఉద్యమ కార్యక్రమాలు, హింసాత్మక ఘటనలకు కీలకంగా వ్యవహరించారు.
వేంపేట ఊచకోత అనంతరం ఇతను మండల పరిధిలోని వడ్లరామాపురం గ్రామానికి రావడంతో 25 సంవత్సరాల తర్వాత మావోయిస్టుల ఉనికి మళ్ళీ తెరపైకి రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలికిపాటుకు గురైంది. అయితే 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మావోయిస్టు దళాలను చర్చలకు రావాలని కొల్లాపూర్ అటవీ ప్రాంతానికి పిలిచి చర్చలు నిర్వహించిన ఫలితం రాలేదు. అయితే ఆ తర్వాత మావోయిస్టు దళాల ఉనికిని గుర్తించిన ప్రభుత్వం అప్పట్లో పలు ఎన్కౌంటర్లో కీలక సభ్యులను హతమార్చారు. అప్పటి నుండి దాదాపుగా 25 సంవత్సరాలుగా నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఇటువంటి కాలంలో మళ్ళీ ఛత్తీస్గఢ్ పోలీసులు సుగులూరు చిన్నన్న కోసం 2 నెలల క్రితం ఈ ప్రాంతానికి రావడం గమనార్హంగా ఉంది. ఆత్మకూరు సమీపంలోని వడ్లరామాపురంకు ఛత్తీస్గఢ్ పోలీసులు సుగులూరు చిన్నన్న కుటుంబ సభ్యుల వివరాలను ఆరా తీయడంతో పాటు అతని వివరాలు తెలుసుకొని వెళ్లారు. అప్పటి నుంచి దండకార్యంలో సుగులూరు చిన్నన్న ఎక్కడో ఓ చోట సేఫ్గా ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఆయన గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు పోలీసుల నుంచి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సుగులూరు చిన్నన్న కుటుంబ సభ్యులను పరిగణలోకి తీసుకుంటే వీరు 4 అన్నదమ్ములు, 2 అక్కలున్నారు. తండ్రి దానమయ్య, సుగులూరు చిన్నన్న భార్య సరోజు, ఆమెది కొత్తపల్లి మండలం వద్ద దుద్యాల. వారికి 2 పిల్లలు. సుగులూరు చిన్నన్న 1996లో ఉద్యమంలోకి పోయారు. ఆయన భార్య కూడా కొద్ది రోజులు ఉద్యమంలో పనిచేసిన ఆ తర్వాత తిరిగి వచ్చేశారు. ఆమె బయటికి వచ్చిన తర్వాత పిల్లల్ని చదివించుకుంది. ప్రస్తుతం పిల్లలు మంచి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ క్రమంలో తమ తండ్రిని ఉద్యమ బాట నుంచి బయటికి తెచ్చేందుకు అటు అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మరోవైపు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం దండకారణ్యంపై అటు పోలీసులు, మరోవైపు సిఆర్పి బలగాలు గాలింపులు తీవ్రం కావడంతో మావోయిస్టుల ఉనికికి ప్రమాదంగా మారింది. ఆ క్రమంలో దాదాపు 3 దశాబ్దాల క్రితం అడవి బాట పట్టిన సుగులూరు చిన్నన్నను చివరకు బలగాల ఎన్కౌంటర్లో మృతి చెందడం ప్రస్తుతం గమనార్హంగా ఉంది.